ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధ దంపతులను దుండగులు హతమార్చారు. గుంటూరు జిల్లా క్రోసూరు మండలం గుడిపాడులో ఈ దారుణం జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధ దంపతులను దుండగులు హతమార్చారు. గుంటూరు జిల్లా క్రోసూరు మండలం గుడిపాడులో ఈ దారుణం జరిగింది. ఈ హత్యలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? వృద్ధ దంపతుల హత్యకు కారణాలు ఏమైనా తెలిసాయా? పోలీసులు ఏమంటున్నారు? ఈ ఘటన సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ ప్రారంభించారు. నీలిమా, ఈ తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. విచిత్రం ఏంటంటే 2 రోజుల క్రితమే పిడిరాల మండలం బ్రాహ్మణపల్లిలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు భార్యాభర్తల మీద గుర్తు తెలియని దుండగులు దాడి చేసి దారుణంగా హతమార్చారు. ఆ ఘటన గురించి ఇప్పటికీ పోలీసులు విచారణ జరుపుతుండగానే అక్కడ సమీపంలో ఉన్న గుడిపాడు అనే గ్రామంలో కూడా ఈ రోజు తెల్లవారుజామున దాదాపు అదే తరహాలో ఇద్దరు వృద్ధ దంపతులను హతమార్చారు. ఇంట్లో నిద్రిస్తున్న రామారావు, రమణమ్మ అనే ఇద్దరు దంపతులను కూడా అత్యంత దారుణంగా కిరాతకంగా హతమార్చారు. అయితే ఎంతమంది ఇంట్లోకి ప్రవేశించారు ఏంటి అనే దాని మీద, దాంతో పాటు ఈ అన్ని కోణాలు కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. వీరికి మొత్తం 5 పిల్లలు ఉన్నారు, 4 ఆడపిల్లలు, 1 బాబు. అయితే వీరందరూ కూడా పెళ్లిళ్ళు అయ్యి వేరే వేరే ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. కేవలం వృద్ధ దంపతులు ఇద్దరు మాత్రమే ఇంట్లో ఉంటున్నారు. అయితే వీరిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అనేది పోలీసులు విచారణ ప్రారంభించారు ఇప్పటికే. అయితే అక్కడ ఉన్న సిఐ పోలీస్ ఆఫీసర్తో మనం మాట్లాడినప్పుడు చెప్తున్నారు, వీరికి ఆస్తి గొడవలు కానీ ఇతర వ్యవహారాలు ఏమీ లేవు, కానీ ఎవరో ఉద్దేశపూర్వకంగానే చంపారు, కానీ ఎవరు చేశారు ఆ పని అనే కోణంలో మేము విచారణ ప్రారంభిస్తున్నామని చెప్పడం జరిగింది. అయితే ఆయన ఇంకో మాట కూడా చెప్పడం జరిగింది, 2 రోజుల క్రితం జరిగిన బ్రాహ్మణపల్లి ఘటన కానీ ఈ రోజు గుడిపాడులో జరిగిన ఘటన చూస్తుంటే ఒక ప్రత్యేక బృందాలు ఏదైనా ఇలాంటివి దుండగులు జిల్లాలోకి ప్రవేశించారా, ఈ విధంగా హతమార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారేమో అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని ఆయన చెప్పారు. నీలిమ. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రవీందర్.